హలో ఫ్రెండ్స్, పుష్ప 2 ప్రొడ్యూసర్స్ పైన మైత్రి మూవీ మేకర్స్ పైన ఐటీ రైట్స్ అయితే జరిగాయి భయ్య. మరి ఈ రైట్స్లో ఒక 500 కోట్లు రిపోర్ట్స్ అనేవి తప్పుగా ఉన్నట్టుగా సోషల్ మీడియాలోనూ మెయిన్ మీడియాలోనూ కోడైకి వస్తున్నారు. మరి 500 కోట్లు అండర్ రిపోర్ట్ చేశారా, ఓవర్ రిపోర్ట్ చేశారా అనేది అయితే క్లారిటీ లేదు భయ్య. అండర్ రిపోర్ట్ అంటే ఏంటంటే వీళ్ళకి ఒక 2300 కోట్ల వరకు గ్రాస్ వచ్చేస్తే దాన్ని ఒక 500 కోట్లు తగ్గించేసి 1800 కోట్లు మాత్రమే వచ్చినట్టుగా రిపోర్ట్ చేస్తే అది అండర్ రిపోర్ట్ అనమాట. ఓవర్ రిపోర్ట్ అంటే వీళ్ళకి 1300 కోట్లు మాత్రమే వస్తే దానికి 500 కోట్లు కలిపి 1800 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించడం ఓవర్ రిపోర్ట్ అనమాట. మరి ఇప్పుడైతే ఎవరికి క్లారిటీ లేదు ఈ పుష్ప 2 కలెక్షన్స్ని ఓవర్ రిపోర్ట్ చేశారా, అండర్ రిపోర్ట్ చేశారని. ఫ్యాన్స్ అయితే దంగల్ని కొట్టేసింది, బాహుబలి 2ని కొట్టేసింది, 2300 కోట్లు వచ్చేసింది అనే విధంగా హంగామా చేస్తున్నారు, ఉత్సాహంగా గొంతులేస్తున్నారు. వేరే అభిమానులు అయితే అండర్ రిపోర్ట్ చేయలేదు, ఓవర్ రిపోర్ట్ చేశారు. 1300 కోట్ల వరకు వస్తే 500 కోట్లు కలిపి 1800 కోట్లు వచ్చినట్టుగా బాహుబలి 2ని కొట్టేసినట్టుగా పోస్టర్లు దించారు, ఫేక్ కలెక్షన్స్ చేశారు అనే విధంగా వేరే అభిమానులు చెప్తున్నారు. అయితే 500 కోట్ల కలెక్షన్స్ అనేది రిపోర్ట్ చేయలేనట్టుగా మెయిన్ మీడియా అయితే చెప్తుంది భయ్య. కానీ అది అండర్ రిపోర్టా ఓవర్ రిపోర్టా అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి మైత్రి మూవీ మేకర్సే క్లారిటీ అయితే ఇవ్వాలి. మరి మైత్రి మూవీ మేకర్స్కి అయితే ఈ 500 కోట్ల రిపోర్ట్ అనేది పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు భయ్య. ఒకవేళ వీళ్ళు 500 కోట్లు ఓవర్ రిపోర్ట్ చేస్తుంటే వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ చేసినట్టే. 500 కోట్లు ఫేక్ కలెక్షన్స్ చేశారంటే ఇక మైత్రి మూవీ మేకర్స్ నుండి ఏ పోస్టర్ వచ్చినా ఎవరో నమ్మరు. ఒకవేళ అండర్ రిపోర్ట్ చేస్తుంటే 500 కోట్లకి కూడా ట్యాక్స్ అనేది కట్టాలి, గవర్నమెంట్ వేసే శిక్షలు కూడా భరించాలి. మరి ఇదైతే క్లారిటీ రావాల్సి ఉంది భయ్య. మరి పుష్ప 2 కలెక్షన్స్ ఓవర్ రిపోర్ట్ అని మీరు అనుకుంటున్నారా, అండర్ రిపోర్ట్ అని మీరు అనుకుంటున్నారా అనేది అయితే కింద కామెంట్ అయితే చేయండి భయ్య.